20 సంవత్సరాల నుంచి ఇదే డ్యాన్స్ ఫీల్డ్‌లో ఉన్నాను సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం కళాకారులుగా. ఒక ఐడీ కార్డ్ లేక, మాకు ఉండడానికి సొంత గృహాలు లేక, నెక్స్ట్ నైట్ టైమ్ ప్రోగ్రామ్స్ నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ టైంలోనే రాత్రి పూట ప్రోగ్రామ్స్ నుంచి వచ్చినప్పుడు 2 గంటలకి, 3 గంటలకి ఇంటికి వెళ్ళడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం ఐడీ కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కళాకారులకి ఇన్సూరెన్స్ లేక ఏదైనా యాక్సిడెంట్గా అయితే మేమందరం తోటి కళాకారులందరూ అమౌంట్ వేసుకొని సహాయం చేస్తున్నాం తప్ప గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందట్లేదు సార్. ఎన్నాళ్ళు బట్టి ఈ రంగంలో ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మా కళాకారులు ఇందులోని 200 మంది ఫ్యామిలీలు పోతున్నాయి సార్ ఈ రంగంలోని. 20 సంవత్సరాల నుంచి కూడా. జనరల్ మీరు ఎన్ని పని చేస్తుంటారు మీరు? లేదు సార్, మా కళాకారులందరికీ ఓన్లీ డ్యాన్స్ చేయడం తప్ప, ఈ కళ నమ్ముకొని బతకడం తప్ప వేరే పనికి వెళ్ళినా సరే మాకు ఉపాధి చేయలేము సార్. అది కలిసాం సార్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. నెక్స్ట్ అలాగే చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలకి మా వినతి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు ఎటువంటి ఉపాధి కలగలేదు సార్. ఇప్పుడు వచ్చి అందిస్తామని చెప్పి అన్నారు తప్ప ఎటువంటి సహాయ సహకారం ఇప్పుడు చెందలేదు సార్ మాకు. అందుకే కలెక్టర్ గారిని కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం సార్. కలెక్టర్ గారు కల్చరల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్కి చెప్పి మీకు మాట్లాడుతామని చెప్పన్నారు.